చూద్దామని ఎవరు కనిపించలేరు. అన్నా, ఓ అనిల్ అన్నా, అన్నా ఏంద్రా అన్నా నీకేమైనా పని ఉన్నదా అనే? నాకు పనున్నా అని అడిగిందంటే నాతో వానికి ఏదో పని అంటున్నది, ఉన్నదని చెప్దాం. ఒక్క నిమిషం అన్న. హలో, గౌడ అన్న నేనేనే ఫోన్ చేసింది. కావాలి 2 బాటిల్ అంత కళ్ళు దొరుకుతుందా? తప్పకుండా దొరుకుద్ది. సరేనే, ఉంచు మరి. అన్న నీకేమైనా పని ఉన్నదా అనే? నాకేం పని లేదురా, చెప్పు ఏదైనా పని అంటే పెద్ద పని ఏం లేదు కానీ ఓ మొట్టు ఉన్నది, మా ఇంటికాడ పడేసి రావాలి అంతే. సరే వేద్దాం. తర్వాత ఏమున్నది, నీ పని నువ్వు చేసుకో, నా పని ఏం చేసుకుంటా. అరే ఇవారా కారా గౌడన్న కలు అని మాట్లాడుతుంది. అదా మా ఇంటిక ముసలోనికి ఒక్క తిరిగి బతలాడితే చెప్పిన. అందుకే తొందరవాడి బొందరవాడదంటారు పెద్దలు. అన్న రాయే. అత్తన్న పారాదురా, ఒప్పుకున్న పెళ్ళికి వాంచ తప్పుతుందా? నీ ఆశపడి మోసపోయినట్టయింది. ఛీ, అనిల్ మీతో నేను ఆడన్నా. ఎవరు ఆడతారు, ఏం ఆడతారు? పారకిటులు బాగా ఎత్తాలి, మనమే ఆడుకున్నాం. పోరగాళ్ళకి ఆడుకునే వెళ్తలే, పని చేసే వెళ్తలేదు. మా ఆట కత్తదిరా. ఏవేంద్ర పొరగాలు మస్తు హ్యాపీగా ఉన్నారు. నీ మొక్క మేము సాడుకున్నాం. సాడుకున్నారా? ఎందుకు? మా మమ్మీ తిట్టింది. మీ మమ్మీ నిన్ను తిట్టిందా? నన్ను కూడా తిట్టింది. నిన్ను కూడా తిట్టిందా? ఎందుకు? ఎండాకాలం బయట వండుకున్న మమ్మీ అని అడిగినాం. బాగా వచ్చిందా, ఎవరు బయట వండుకున్న భయపడతారని వద్దన్నది. మీ మమ్మీ ఉండగా మరి మీకేం భయం? మా మమ్మీ ఇంట్లో కూర కింద వండుకుందట, బయట వండుకోదట. సరే మరి నేను కూడా బయటనే వండుకుంటానా, నాతో వండుకుంటారా? నీకు కూడా మా దగ్గర బయట వండుకుని ఇష్టమా? ఇష్టమా తొక్క, మా ఇంట కూలర్ లేదు. మా బిస్కెట్ లేవే. మీరే ముచ్చరకు తిన్నారు కదా? నేను తిన్నావా? మీరే తిన్నారు. రారా అప్పటికి. నేను మీ మమ్మీ చెప్తా కానీ. మెల్లగొర పొరగాలు ఆల్గాపు కష్టపడతారు. చల్లగా ఉన్నారు స్లాబ్ మీద. అమ్మాయ్యా, ఆగో గప్పుడే వండుకున్నావేంది? ఇప్పుడు వండుకోకుంటే పక్కేసినాక 10 రోజులు వండుకోనా? బయట వండుకున్నప్పుడు కథలు చెప్పుకుంటా వండుకుంటే మంచిగా ఉంటుంది అని మేడం చెప్పింది. చెప్పురు మరి. మాకేడా నువ్వే చెప్పు. నేను చెప్పన్నా. సరే, అనగనగా ఒక ఊరు. అసొంటూర్ల గురించి మస్తు కానీ వేరే చెప్పు. వేరే అంటే ఎట్లా? దయాల కథ చెప్పు. దయ్యాల కథనా? దయాలైన సరికే భయపడతానవా? నాకేం భయం, మీరు గిట్లా భయపడరని చెప్తానా. అప్పుడే వండుకోరు, దయ్యాలు ఏమి లేవు. అక్క ఇలా భయపడతాడే. అవునరా భయపడతాడు. పోరగాల ముంగడ జీవి పోగొట్టుకునేందుకు ఏదోటి చెప్దాం. అనగనగా ఒక ఊరు. మళ్ళా కథ చెప్తావు? దేశ్ పండ ఇది వేరే కథ.
చూస్తున్నారు. ఆ ఊరి పేరు దయ్యంపల్లి. ఇప్పుడు మీరేందుకు దయాలకు అవుతారు? నేను మామూలుగానే చూస్తాను కానీ కథ చెప్పు. అయితే ఆ ఊర్లో పెద్ద చిన్న ముసల్ది, చిన్నదా? పెద్ద వయసులో చిన్న ముసల్ది, చిన్న జీకట్ల కర్రె కూడి పట్టుకొని ఊరా తల్లికి నడుచుకుంటూ పోతాను. ఎందుకు? ఇంట్లో చిల్లర సామాన్లకు పైసలు లేవట అమ్మకి రాబోతుంది. పొద్దుంత ఏం చేసింది? గారాత్రి బయట వెళ్ళింది. కోళ్ళు గుంటలు ఎప్పుడు వస్తారు? అగో గట్లా అనుకుంటే రాత్రి వస్తారు. వాళ్ళే వస్తారుగా, ఇవెందుకు పోతాని? వాళ్ళు వచ్చే వరకు ఆలస్యం అవుతుందని ఒక అడుగు ఎదురుగా పోతుంది తప్ప. ఇక ఆ ముసలి అట్లా నడుచుకుంటా పోతా అంటే ఏంటిదా సౌండ్? గుడ్ల గోలు గబ్బిలాలు. ఎందుకు వచ్చినాయి అవి? కథ వాటికి నచ్చవచ్చు. ఇక ముసలిది నడుచుకుంటా పోతా అంటే కాదు ట్రాన్స్ఫారం పేలింది. ఇక పేలిన ట్రాన్స్ఫారంలోకి వెళ్ళి ఆయన టప 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 గారుతుంటే నువ్వు చెప్తానే నిజంగానే గారినట్టు అనిపిస్తుంది. నీకు గారుతున్నావు చూసుకో. అయితే సరే. ఇక ఆయిల్ చూసిన ముసలి రక్తం ఇట్లా కావచ్చేమని అనుకుని భయంతో దెబ్బ 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 ఉరికి ఒక దగ్గర ఆగింది. దాని మొస తప్ప ఇంకేమీ వినబడతలేదు. ఊరంతా పిన్ డ్రాప్ సైలెంట్. క్లాస్ లీడర్ల పేర్లు ఎక్కితే ఎంత సైలెంట్ ఉంటారు అందరూ, సేమ్ గట్టినే ఉన్నది ఊరంతా. ఇక అది అట్లా మొసబోతా అంటే వెనుకకెళ్ళి మెల్లగా 2 చేతులు వచ్చి మీద పడ్డాయి. రే వీడి దగ్గర నుంచి వచ్చలు మాకు భయం అవుతుంది. గిన్నిక దయకథలు వద్దని చెప్పిన పండుకోరి. భయానికి బజ్జీలు రాలే. అందరూ నిజంగానే దయ్యాలు ఉంటాయా? ఏమో ఉంటాయి కావచ్చు. మనం పండుకున్నాక అత్తయా? అవే నా చుట్టాలా? నాకు చెప్పిరాను. ఎగిరే ఉంటే అత్తే, పని ఉంటే సపరేట్గా ఉంటాయి. నాకేం తెలుసు అత్తే రావు. పండుకోరి చెదరేసుకున్నాయి పోటీ. అరే పోరగాళ్ళు, మీకు గిట్లా భయం అయితే నన్ను గట్టిగా పట్టుకొని పండుకోరి. సప్రియరేవరా నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళారా?